హలో ఆల్, వెల్కమ్ టు అత్తమ్మ చేతి వంట. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఇవాళ నేను పట్టుకొచ్చిన రెసిపీ ఏంటంటే, అందరికీ జొన్న రొట్టెలు చేయాలంటే యాస్టకు వస్తుంది కదా. ఇక రోజు ఆ చపాతీలు ఏం తింటాం? తినలేము. ఇక జొన్న రొట్టె వేసుకోవాలంటే ఎట్లా మళ్ళీ రానోళ్ళకు కూడా. అందుకనే నేను ఈ మల్టీగ్రెయిన్ చపాతీ, జొన్న రొట్టెలు ఎక్కువ ఉండే మల్టీగ్రెయిన్ చపాతీని పట్టుకొచ్చిన ఇవాళ. ఇది ఎట్లా చేయాలో చూపిస్తా. మరి ఇది చేయనీకైతే పిండి ఎట్లా పట్టియాలని ఒక వీడియో అయితే పెట్టిన, మీరు వెళ్ళి చూడుర్రి. దాంట్లో ఫస్ట్ ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఈ మల్టీగ్రెయిన్ చపాతీలు ఎట్లా చేయాలో ఇక వీడియోలో చూద్దాము. ఈ చపాతీలు చేయనీకైతే ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని మూడు కప్పుల పిండి అయితే గిన్నెలో వేసుకొని జర్రంతా ఉప్పు వేసుకుంటున్నా, ఒక స్పూన్ అంతా వేసుకొని ఇక మంచిగా కలుపుకొని ఇక సేమ్ ఏముంది, మనం చపాతీ పిండి ఎట్లా కలుపుతాం అట్లనే నీళ్ళు పోసుకొని ఇక కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. కొన్ని నీళ్ళు పోసుకొని ఇక లూజ్గా కాకుండా కలుపుకోరి పిండిని. ఇక 3 కప్పులు తీసుకున్నాం కదా, ఇక ఒక 5 చపాతీలు అవుతాయి. 10 నిమిషాలల్లో అయిపోతుంది. ఇది 10 నిమిషాలు కూడా పట్టది. 5 నిమిషాలలో 5-10 నిమిషాలలో అయిపోతుంది. వంట రానోళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇక డైట్లో ఉన్నటోళ్ళకైతే ఇది చాలా మంచిది. గోధుమల చపాతీ కంటే ఈ చపాతీనే తింటా నేను. మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. ఇక ఇట్లా కలుపుకోవాలి, మంచిగా కలుపుకొని ఇక మూత పెట్టుకున్నా. ఇక అట్లనే ఒక బుడ్డ గిన్నెలో పొడి పిండి తీసుకొని పెట్టుకోర్రి. ఇక కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని చపాతీ పీట మీద పెట్టుకొని మెత్తగా విసుక్కోవాలి. ఇక తర్వాత ఒక్కొక్క ముద్ద తీసుకోవాలి కదా. గీ పిండి చూస్తే గీతతనే ఉంది, 5 చపాతీలు అవుతాయా అనుకునేరు. మంచిగానే 5 చపాతీలు అవుతాయి. ఈ పిండి గిత్తత కలిపినా కూడా మంచి చపాతీలు పెద్దగానే వస్తాయి. అట్లా ఒక ముద్ద తీసుకొని మంచిగా అట్లా అనుకొని సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు ఇక ఒత్తుకొని పొడి పిండి వేసుకొని చపాతీ లెక్క దాల్చుకుడుడే. మంచిగా మెల్లగా దాల్చుకోరి, చపాతీలు మంచిగా వస్తాయి. జొన్న రొట్టె లెక్క మీరు చేతితో చేయాల్సిన పని లేదు, ఈజీగా అయిపోతుంది. ఇక చపాతీ లెక్క అన్నీ ఒకేసారి దాల్చుకొని ఒకటేసారి కాల్చుకుంటా అనుకునేరు. అట్లా రాదు. అన్ని చపాతీలు ఒకేసారి దాల్చితే తీసి పెంక మీద వేసేటప్పుడు ఇచ్చుకపోతాయి చపాతీలు. అందుకే ఒక చపాతీ కాల్చుకొని ఎమ్మటే పెంక మీద వేసుకొని కాల్చుకోర్రి, జల్దీనే అయిపోతాయి, ఏం ఎక్కువ టైం పట్టదు. గిట్లనే అన్ని చపాతీలు దాల్చుకోర్రి. ఈ వీడియో చూసే ముందైతే ఫస్ట్గా మల్టీగ్రెయిన్ వీడియో, చపాతీ పిండి వీడియో ఉంది కదా, అదైతే చూసి లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ కూడా చేయరి. ఇక పెంక మీద వేసుకొని అట్లా కాల్చుకొని నీళ్ళు అట్లా గిన్నెలో తీసుకొని కొంచెం చపాతీ ఒక సైడు కాలుతుంటుంది కదా, అప్పుడు కాలుతుండగానే పైనంగా నీళ్ళు తీసుకొని గిన్నెలో ఒక బట్ట తీసుకొని అద్ది మళ్ళీ మలపాలి. అలా 2 సైడ్లా కాల్చుకోరి. ఇట్లనే అన్ని చపాతీలు వేసుకోవాలి. ఇక నేను చూపిస్తాను ముందర వీడియోలో చూడుర్రి ఎట్లా కాల్చుకోవాలనేది. మంచిగా వస్తాయి ఈ చపాతీలకి. ఏ కూరైనా కమ్మగా ఉంటుంది. చాలా ఈజీ కదా ఈ మల్టీగ్రెయిన్ చపాతీలు, గింత ఈజీగా చేసుకోవచ్చు. మేమైతే గీ చపాతీలకి ఆనియన్ ఎగ్ మసాలా కర్రీ అయితే చేసుకున్నాము, మంచిగా తిన్నాము, టేస్ట్ సూపర్ ఉండే. ఈ మల్టీగ్రెయిన్ చపాతీ వీడియో అయితే మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. మీరు కూడా మీ ఇంట్లోకి చేసి పెట్టుర్రి. ఈ వీడియోని అయితే లైక్ చేయరి, షేర్ చేయరి అండ్ కామెంట్ కూడా చేయరి. ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి. మళ్ళీ ఒక రెసిపీని పట్టుకొస్తా ఉంటా. మళ్ళీ బాయ్.